సత్యబాబుకు ఎన్ని కష్టాలు? గెలిచి పార్టీకి ఊపిరి పోస్తారా? వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బరిలోకి దిగుతున్నారు. ఆయన పేరును పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. సీనియర్ నేతగా బొత్స సత్యబాబు అయితేనే కరెక్ట్ అని ఆయన పేరు కన్ఫర్మ్ చేశారు. ఈ ఎన్నిక బొత్స సత్యనారాయణ సవాల్ వంటిది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో బలం నిలుపుకోవాలన్నా, తన పట్టును మరింత పెంచుకోవాలన్నా ఈ ఎన్నికల్లో బొత్సకు గెలవడం అనివార్యంగా మారింది. మరోవైపు అధికార పార్టీకి తన గెలుపు ద్వారా చెక్ పెట్టే అవకాశం ఉంది. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం ఉంది. 600కు పైగా ఓట్లున్నాయి. టీడీపీ కూటమికి 250కి మించి లేవు. దీంతో ఆయన గెలుపు గణాంకాల పరంగా చూస్తే నల్లేరు మీద నడికేనా అని చెప్పుకోవాలి. ఇప్పుడు అధికార పార్టీకి లక్ష్యంగా మారారు. ఉత్తరాంధ్రలో కింగ్ గా చెప్పుకునే సత్యబాబుకు ఈసారి ఎన్నికల ఫలితాలు ఊహించని షాకిచ్చాయి. రెండో దఫా చేపట్టిన ఆయన శాఖ వల్ల విమర్శలు కూడా వచ్చాయి. టీచర్ల బదిలీల విషయంలో ప్రస్తుత అధికార పార్టీ ఆయనపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలిసింది. ఇటు పార్టీలో ఉత్తరాంధ్రలో ఉన్న కింగ్ పోస్ట్ పోయి ఇటు కేసులు నమోదైతే ఏటి శాతం అనే తరహాలో ఆయన ఉన్నారు. బొత్స సత్యనారాయణ సీనియర్ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్లు ఆయన ఒక వెలుగు వెలిగారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి రాష్ట్రంలో డిపాజిట్ వచ్చిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. ఆయన ఓటమి పాలయ్యారు. 2019 నాటికి ఆయన వైసీపీలో చేరారు. తిరిగి గెలిచి ఉత్తరాంధ్రకు వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో బొత్స సత్యబాబుకు మంత్రి పదవి లభించింది. పూర్తికాలం మంత్రిగా ఉన్న అతి కొద్ది మందిలో ఆయన కూడా ఒకరు. తన కనుసైగలతో ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించేవారు. జగన్ కు కూడా బొత్స సత్యనారాయణపై అంత నమ్మకం ఉండేది. అందుకే ఈసారి ఎన్నికల్లో జగన్ ఎవరికి ఇవ్వని ప్రాధాన్యత ఆయనకు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఆయన కుటుంబానికి 4 టికెట్లు ఇచ్చారంటే సత్యబాబు సత్తాపై ఎంత నమ్మకం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పార్టీలో ట్రబుల్ షూటర్ గా కూడా ఆయనకు పేరుంది. జగన్ 5 ఏళ్లలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ అండగా నిలిచినందుకే ఆయనకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారంటారు. అయితే మొన్నటి ఎన్నికల్లో కుటుంబంలో పోటీ చేసిన అందరూ ఓడిపోయారు. చివరకు చీపురుపల్లిలో తిరుగులేదనుకున్న బొత్స సత్యనారాయణ కూడా ఓటమి చెందడంతో ఆయన ఇప్పుడు కూడా ఎక్కడ కనిపించడం లేదు. 1999 నుంచి ఆయన రాజకీయాల్లో అది ఉత్తరాంధ్రలో గ్రిప్ ఉన్న నేతగా పేర్కొన్నారు. 2009, 2014, 2024 ఎన్నికల్లోనూ ఆయన కుటుంబం నుంచి 4 టికెట్లు దక్కించుకున్నారంటే ఆయనకు పార్టీలు ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పాల్సిన పని లేదు. 2024 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన సతీమణి బొత్స ఝాన్సీ, గజపతి నగరం నుంచి ఆయన సోదరుడు బొత్స అప్పలనరసయ్య, నేలమర్ల నుంచి బొత్స సమీప బంధువు బడుగుండ అప్పలనాయుడు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నలుగురిలో బొత్స ఓటమి ఊహించలేనిది. అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో ఆయన నియోజకవర్గంలో చేసినా ఎందుకు తనను ఓడించారనేది ఇప్పటికీ అర్థం కావడం లేదని సత్యబాబు తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తుంది. కానీ ఈ ఎన్నికల్లో జగన్ తనపై మరోసారి నమ్మకం ఉంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే వ్యక్తిగతంగా తన ఇమేజ్ ను పెంచుకున్నట్లవుతుంది. అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా బొత్సను ఓడించేందుకు సర్వశక్తులను ఒడుతుంది. అందుకే సత్యబాబుకు ఇప్పుడు స్థానిక సంస్థల ఓటర్లను కాపాడుకోవడం కత్తి మీద సామే అవుతుంది. ఇప్పటికే 12 మంది విశాఖ మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. మిగిలిన ఓట్లు చేజారిపోకుండా క్యాంపులను కండక్ట్ చేయాలి. ఆ ఆర్థిక బలం అయితే సత్యబాబుకు ఉంది. సత్యబాబు ఈ ఎన్నికల్లో గెలిస్తే 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. మరి చివరకు సత్యబాబు తనకు దక్కిన ఈ అవకాశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.